అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది వృద్ధులకు పండ్లు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్దికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రతి అడుగులో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. గండి వంశీదీప్ మాట్లాడుతూ యువ నాయకులకు చంద్రబాబు నాయుడు ఆదర్శనమన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేసే నాయకులే నిజమైన కారణ జన్ములని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలతీ నగేష్, బర్నికాన సాయినాథరావు, పీఏసీఎస్ చైర్మన్ గండి దేవుడు బాబు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, పెద్దాడ రవణమ్మ, కోరాడ శ్రీను, సబ్బవరపు నాగేంద్ర, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలకు మనం మంచి చేయాలి, కానీ అవన్నీ చేయలేని పరిస్థితి. కానీ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే సంక్షేమం ఒకటే సరిపోదు, అభివృద్ధి కూడా ఉండాలని బాగా నమ్మి ఆ రోజుల్లోనే ఐటీని మన తెలుగు రాష్ట్రానికి, భారతదేశానికి పరిచయం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచాన్ని ఆ రోజుల్లో ఐటీ నడిపిస్తుంది. ఈ రోజు ఐటీ నడిపిస్తుంది తెలుగు వారిని గర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఏది అయినప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వాన్ని బాగా తీసుకొచ్చారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించారు. దురదృష్టవశాత్తు 2004, 2009 ఎన్నికల్లో ఓడిపారు. చాలా మంది బాధపడ్డారు. ఈయన నాయకత్వం మీద చాలా మందికి డౌట్స్ వచ్చాయి. అయినా సరే 6-10 వయసులో పాదయాత్ర చేసి సుమారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ సంక్షోభమే. విభజిత రాష్ట్రం, అప్పులు చూస్తే 2.5 లక్షల కోట్లు, మనకి రాజధాని కూడా లేదు, పోలవరం పూర్తిగా లేదు. అయినా సరే ఆయన నమ్మి ప్రజలు ఓటేసి ముఖ్యమంత్రికి పీఠంలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టిన దగ్గర నుంచి కూడా మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆర్ఎస్లు కష్టపడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీ అందరికీ బాగా తెలుసు, అధికారంలోకి రాగానే హుజూరు వచ్చింది. హుజూరు వచ్చిన వారం రోజుల్లోనే విశాఖపట్నాన్ని మునుపు ఎలా ఉండేదో అలాగే తీసుకొచ్చి బాగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే ఆ రోజుల్లో మన రాష్ట్రానికి అమరావతి రాష్ట్రం వచ్చింది. అమరావతి రాష్ట్రాన్ని పెట్టినప్పుడు రైతులు దగ్గర 1 రూపాయి ఇవ్వకుండా, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ల్యాండ్ పూలింగ్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకుంటుంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏది చేసినా కూడా రాష్ట్రంలో యువకులను, బడుగు కలిగిన వర్గాన్ని, మహిళల అభ్యున్నతి కొరకే ఆయన మంచి పని చేసుకుంటూ వచ్చారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. 70 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అయినా సరే పోరాడి 2024 ఎన్నికల్లో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇప్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలియజేస్తారు. ఆ తర్వాత కూడా చూశారు, బాగా కష్టపడతా ఉన్నారు రాష్ట్రాన్ని. ఈరోజు మా నాయకులు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సందర్భంగా చేసిన మా ప్రతి నాయకుడికి, పెద్దలకు, కార్యకర్తలకు, యువతలకు, ప్రస్తుతానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే వంశీ చాలా విషయాలు చెప్పారు. నేను ఒక 2-3 విషయాలు చెప్పి ఈ మిగతా కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక విజన్ ఉండాలి మనిషికి, ఎవరికైనా. ఆ విజన్ పెట్టుకొని అతను చదువుకున్నప్పుడే యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాలు మొదలుపెట్టి అప్పుడు అతనిలోని లక్షణాలు గుర్తించి